హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయినాక ఇక్కడ నేను 100 గ్రామ్స్ గోంగూర తీసుకొని అది శుభ్రంగా వాష్ చేసి ఆకుల వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయినాక మసాలా దినుసులు చెక్క, లవంగాలు, షాజీరా ఇవన్నీ యాడ్ చేయండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 3, జీరా 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన టమాటా 1 కప్ యాడ్ చేయండి. నేను ఇక్కడ ముందే ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సింది, సారీ మిస్టేక్ అయిపోయింది, అందుకే ఇక్కడ యాడ్ చేశాను. నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే టమాటా మొత్తం సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకొని చూడండి, సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకొని నేను ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను, అవన్నీ ఇందులో యాడ్ చేయండి. కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. పచ్చిమిర్చి వేసాను కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. చికెన్ ఉడకాలి బాగా. చూడండి, ఇప్పుడు చికెన్ ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ పట్టడానికి. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు గోంగూర మొత్తం ఉడికించి పెట్టాం కదా పేస్ట్, అదంతా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, గోంగూర ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు. చూడండి, ఇప్పుడు గ్రేవీ కోసం 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇక ఫైనల్గా గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.